Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొండంగి మండలం సీతారాంపురంలో ప్రజా దర్బార్, గ్రామాభివృద్ధికి యనమల దివ్య భరోసా. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై స్పీకర్ సమీక్ష, కార్పొరేట్ వైద్యం అందించాలన్న అయ్యన్న పాత్రుడు. కాకినాడ జిల్లాలో జలధార జలహారతి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం. ఆలుమూరు మండలంలో కొత్తపేట ఎమ్మెల్యే పర్యటన, చింతలూరు నూకాంబిక ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య చెప్పారు. తొండంగి మండలం సీతారాంపురంలో యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. అంతకుముందు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి సీతారాంపురానికి వచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించిన ఆమె ప్రజా వినతులు స్వీకరించి చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీతారాంపురం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారం. సీతారాంపురం అంటే నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు నాన్నగారు నేను బండి మీద కూడా మన డోర్ టు డోర్ కాకుండా ఊరేగింపుగా వచ్చినప్పుడు కూడా మీ అందరితో పాటు మీ ఊర్లో చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి నాకు స్వాగతం పలికారు. మొదటిసారి వచ్చినప్పుడు నాకు అది చాలా బాగా గుర్తు. ఆనాడు నేను చెప్పాను కూడా. చిన్నపిల్లలు ఎవరో నన్ను క్రౌడ్ నుంచి ఎవరో అడిగారు, చిన్నపిల్లల సంగతి ఏంటి అని. రాముడితోటి నాన్నగారిని రాముడితోటి పోలిస్తే అప్పుడు చిన్నపిల్లల సంగతి ఏంటి అని అప్పుడు నేను చెప్పాను. చిన్నపిల్లలు కూడా చిన్న ఆంజనేయ స్వామి లాగా కుప్పగంతులు వేసుకుంటూ మాతో వచ్చారు. చాలా సంతోషం. మీ ఊరంటే అంతా మనవాళ్లే కాబట్టి నాకు ఎంతో ప్రత్యేకం. మంచి మెజార్టీ కూడా ఇచ్చారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇవాళ మీ ఊర్లో ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రజా దర్బార్లో ముఖ్యంగా నాకు వచ్చిన సమస్యలు పెన్షన్లు, అలాగే ఇళ్ల పట్టాలు. పెన్షన్లు అయితే సీఎం గారు వచ్చే నెల రిలీజ్ చేస్తున్నారు. అవి ఎవరైతే పెన్షన్లు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా, అందరూ మనవాళ్లే కాబట్టి తప్పకుండా నేను అందరి పేర్లు పెట్టిస్తాను పెన్షన్కి. అలాగే హౌసింగ్ సైడ్ కూడా ఈ ఊరంతా మందే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులకి ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ సైడ్ అనేది నేను పెట్టిస్తాను. అలాగే ఈ పవిత్రమైన దేవాలయం మీద నుంచి మాట్లాడుతున్నాను. ఈ పర్టికులర్గా ఈ దేవాలయం గురించి మాకు ఫ్లోరింగ్, వాటర్, అలాగే ధ్వజస్తంభం కావాలని నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. నా తరపున ఈ దేవాలయం నుంచి మాటిస్తున్నాను. తప్పకుండా నా సాయశక్తుల ఫ్లోరింగ్, ఇంకా వాటర్ ట్యాంక్ తప్పకుండా చేపిస్తాను. మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాము. అటు సంక్షేమం కానివ్వండి, మన ఊరు రోడ్లు కానివ్వండి. ఇప్పటికే ఒక 6 రోడ్ల వరకు కూడా శాంక్షన్ అయినాయి మన ఊరు తరపున. 7 రోడ్లు శాంక్షన్ అయినాయి. ఈ 7 రోడ్లు కూడా 4 వేసేయడం జరిగింది మన ఊరికి, మన సీతారాంపురం గ్రామానికి. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 కూడా అతి త్వరలోనే వేస్తారు వీటికన్నిటికీ కూడా. సో మన కూటమి ప్రభుత్వం మీరు ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వం గురించి మనం గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. మీరంతా ఎప్పుడు మా వాళ్ళే కాబట్టి ఇదే ఆదరణ ఇంకా బాగా చూపిస్తే ఇంకా ఆనందించి మీ ఊరిని ఇంకా బాగు చేస్తాము. ఒకసారి చెప్తున్నా, అమ్మవారి దయతోటి తప్పకుండా ఈ గుడి ఫ్లోరింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి తప్పకుండా నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేపిస్తాను. మీ అందరికీ కూడా మీరందరూ నాకు నిలిచారు కాబట్టి తప్పకుండా నేను మన ఊరికి ఈ మాత్రం సహాయం నేను చేయగలుగుతాను కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అందరికీ ఇంతే ఆదరణ ఎప్పుడు చూపించండి అమ్మా. మీ కన్న బిడ్డలాగా మీరు అందరూ చూసుకున్నారు నన్ను.
తప్పకుండా ఇంటి ఆదరణ ఎప్పుడూ చూపించండి. రేపు సీఎం గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను కాస్త త్వరగా వెళ్ళాలి. అలాగే ఇంత మండుటెండలో ఆదివారం అయినా సరే మీరు అందరూ కూడా భోజనాలు మానుకొని నా కోసం ఇంతలా ఎదురు చూశారు. అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా రేపు సీఎం గారి ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ గంగాలమ్మ తల్లిని వేడుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జై కూటమి. చాలా ఉంది. అంతే తప్ప మీరు ఏదైనా మేడం మీద వచ్చేటప్పటికి చక్కగా స్వాగతం పలికి ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటే బాధలు చెప్పండి, చెప్పట్లేదు. మన కన్న తల్లి మన ఇంటి ఆడపిల్ల కదా. రాని ఎలక్షన్లో ఇంటింటికి పనిపెట్టామని చెప్పరు. ఆయన ఇల్లు చూసి ఇల్లు దాటించి ఇచ్చారు. ఇచ్చారో చెప్పండి. తెలుగుదేశం వాడికి ఒక్కొక్కరికి ఎవరికి తప్పదు. బోర్ వేయించి వాటర్ ట్యాంక్ పెట్టించి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ అందించాలని సంకల్పం మీ అందరికీ తెలిసిందని గుర్తించుకోండి ఒకసారి. మీ అందరూ కూడా ఆ రోజుల్లో వాటర్ ఏ విధంగా తెచ్చుకునేవారు. చేపలతో ఊళ్ళో ఆడవాళ్ళందరూ కూడా ప్రయత్నం మళ్ళలోకి వెళ్ళి చేపలు పట్టుకుని ఆ యొక్క కావడి పట్టుకుని మగవాళ్ళు ఒకరోజు ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలన్నీ మేడం దగ్గరికి వెళ్తాయి. కమర్షియల్ రోడ్ అది కదా. నేను చెప్పారు కదా ఈ రోడ్డు. ఓకే. ఇదేది సదరం సర్టిఫికేట్ మనోడా? సదరం సర్టిఫికేట్ ఇంకా నెక్స్ట్ మంత్ మేడం. అది వెళ్ళలేదు. మాకు డేట్ ఇస్తున్నారు. ఆ డేట్లో స్లిప్ ఇచ్చారంట. అదే ఆధార్ స్లిప్ ఏదో ఇచ్చారంట మీకు సదరం స్లాట్ స్లిప్ స్లిప్ ఇచ్చారు కదా, అది తీసుకొస్తే దాని మీద డేట్ చూసి చెప్తాం. దాని మీద డేట్ ఉందంట. ఆ డేట్ రోజు వెళ్ళాలి మీరు. డేట్ రోజు వెళ్ళే ముందు నాకు ఒకసారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయిస్తాను నేను వాళ్ళకి. నాకు ఒకసారి ఆఫీస్ డేట్ వెళ్ళే ముందు రోజు నాకు చెప్తే మా డీటీ గారు ఫోన్ చేస్తారట. అదే మళ్ళీ ఆ స్లిప్ ఇవ్వండి. ఆయనకు తెలియదు అది. నాకు డేట్ చెప్పండి. ఇక్కడ రాస్తాను నేను డేట్ కనుక్కొని నాకు చెప్పండి లోపల. ఇంకా డీలింగ్ ఆప్షన్ రాలేదేమో కదా సార్. రేషన్ కార్డు డీలింగ్ ఆప్షన్ రాలేదేమో కదా. ఇంకా రాలేదు. డీలింగ్ వచ్చినప్పుడు పెట్టిస్తారమ్మా. ఇంకా ఆప్షన్ రాలేదు. అవును ఇవ్వాలి కదా. రాష్ట్రం అంతా తీసుకునే నిర్ణయం ఇది. నా ఒక్కదానికే కాదు, మొత్తం అంతా నిర్ణయం తీసుకొని డీలింగ్ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా పెట్టిస్తారు మీది కూడా. రోడ్ పెట్టారు. మీరు వీధి లైట్ రండి. మీరేంటి లైన్ ఇన్స్పెక్టర్ కదా. ఇక్కడ ప్రజా దర్బార్లో వచ్చింది కాబట్టి దీంట్లో లైట్లు వేయాలని చూడండి. పంచాయతీ తరఫున వీధి లైట్లు కదా, వాళ్ళ ఇంటికి లైట్లు అడగట్లేదు. ఫోటో తీసుకోండి ఎక్కడో. ఇది కమర్షియల్ అని రాయండి. వీధి పేరు రాయండి, వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో సీసీ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రాయాలా. ఏదో సీసీ రోడ్ అని రాసుకొని వచ్చేస్తే కాదు. అదే ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పయ్యా చెప్పండి. మీరు చదువుకోవాలి కదా. సీసీ రోడ్ అంటే నేను ఏ ఊర్లో వేసుకుంటాను. పోనీ సీతారాంపురం వచ్చాను కాబట్టి సీతారాంపురంలో సీసీ రోడ్. సీతారాంపురంలో ఏ రోడ్ వేయాలి నేను? నాకెట్ట తెలుస్తుంది? మీరు స్టార్టింగ్ ఎండింగ్ రాయాలి కదా, చదువుకోవాలి కదా మీరు. నాకు తెలుస్తుంది.
ఇది ఈ రోడ్ ప్రజాకర్ కాబట్టి నేను వెయ్యాలి అని సీసీ రోడ్ అని చెప్పేస్తే నాకు ఎట్లా తెలుస్తుంది మెయిన్ అవును అదే పెట్టిస్తారు ఇప్పుడు జూన్లో ఓపెన్ అవుతుందంట సచివాలయంకి వెళ్ళి సదరం సర్టిఫికేట్ పెడితే ఎక్కడ ఏ హాస్పిటల్ వచ్చినా మనం వెళ్దాం. మన నాయకులు తెలుసు ఇది నిన్న చెప్పారా బాబురావు గారు ఇది చెప్పారా మీరు ఇది 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 మన ఇది ఇది గుడి అండి మనం చెప్పాం ఆల్రెడీ సార్ చెప్పాము ఓకే 2 సార్లు చెప్పాం. ఓన్లీ ఇక్కడ ఫ్లోరింగ్ అండి ధ్వజస్తంభం పెడుతున్నాం ఆల్రెడీ. ధ్వజస్తంభానికి మనకు కరెక్ట్ పర్మిషన్ అడిగింది. అలాగే మేడం గారు ఇదే ఎక్కువ తిట్లు పెట్టాలని అందరికీ భవిష్యత్తు ఇదే అండి. టెంపుల్ ధ్వజస్తంభం ఇంకా ఫ్లోరింగ్ హైట్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇటు ఫ్లోరింగ్ చేయాలండి గుడికి. మన ఢిల్లీ స్థాపన చేస్తారో ఎలా చేస్తారో మీరే చెప్తారు. కంపల్సరీ ఇంపార్టెంట్ మేడం. ఇదేంటిది కొంత మేడం చిన్న పని అదే ఎక్కడి నుంచి ఎక్కడికి చిన్నపల్లి సచివాలయం కండి దాని అవుతుంది మాదే. ఎక్కడి నుంచి ఎక్కడికి అవకాశం నిన్న చెప్పారా అదే అవకాశం కథ పేరు మా చెట్టు నిన్న మీరు వచ్చారా ఇది పెట్టలేదా చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికో గత 5 సంవత్సరాలుగా కుంటుపడిన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆసుపత్రిలో అభివృద్ధి శూన్యమని, రోగులకు నాణ్యమైన వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్ది రోగులకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన చేతుల మీదుగా నాణ్యమైన బ్రాండెడ్ డెల్ కంప్యూటర్లు, HP ప్రింటర్లను అందజేశారు. పిహెచ్సి సెంటర్ చూశాను. కొంచెం చూస్తే డాక్టర్ అడిగినప్పుడు కొంచెం ఎక్విప్మెంట్ కావాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్కి నేను రాశాను. ప్రతి మనకున్నటువంటి పిహెచ్సి సెంటర్ అన్నింటిలో కూడా కావాలా, ఏంటి అవసరం, ఇవన్నీ కూడా మనం రాయడం జరిగింది. రిక్వైర్మెంట్స్ చెప్పారు నాకు. దాని దృష్టిలో వెళ్ళిపోయిన గవర్నమెంట్ రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి డైరెక్షన్స్ వచ్చాయి. అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఈ ఫండ్స్ ఎంత అవుతాయి లెక్క వేస్తే సుమారు 72,50,000 అవుతుందని చెప్పి ఒక బడ్జెట్ ఇచ్చారు. అది గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా రావడానికి మనకి 3 months మార్చిలో ఉంటుంది మన బడ్జెట్. ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ అసెంబ్లీలో శాంక్షన్ అయ్యాక రావాలి. అంటే లేట్ అవుతుందని తెలుసుకొని CSR గ్రాంట్స్ అంటే మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి అచ్యుతాపురం దగ్గర వాళ్ళ దగ్గర CSR గ్రాంట్ అని ఉంటుంది. ఆ గ్రాంట్ని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే వాళ్ళు దగ్గర ₹1,00,00,000 మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,00,000 మనం ఇస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్స్కి ఇద్దాం, స్కూల్ బిల్డింగ్స్ ప్రయారిటీ ఇద్దాం అని చెప్పి ఇంత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆఫీస్ కూడా మాట్లాడడం ఏదైతే అవసరం. ఒక హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలంటే ఏదైతే అవసరం అని చెప్పి మనకు ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద గ్రామం వేములపూడి, దానికి ప్రయారిటీ ఫస్ట్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాను నేను. దీంట్లో మన మొత్తం ఐటమ్స్ అని రాసి ఉంటుందండి, మీకు ఇస్తాను. వేములపూడి హాస్పిటల్కి 5,95,000 ఇచ్చాను. దీంట్లో కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్ ఫర్ కంప్యూటర్, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్స్, తర్వాత ఇవన్నీ కూడా వాటర్ హీటర్స్. ఇది కూడా చెప్పారు. డెలివరీస్ అవుతున్నప్పుడు చాలా హాస్పిటల్లో చూస్తుంటాను నేను కోల్డ్ వాటర్ వాడుతున్నారు. నాకు తెలిసి నేను డాక్టర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు, కానీ డెలివరీస్ టైంలో హాట్ వాటర్ వాడతారు. ఏమంటే అట్లా కరెక్ట్ అని చెప్పింది.
కానీ చాలా హాస్పిటల్ చూసి చెప్పి కోల్డ్ వాటర్ అక్కడ ఏ వాటర్ ఉంటే వాటర్ వాడేస్తున్నారు. అలా కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా ఒక హీటర్స్, వాటర్ హీటర్స్ కూడా ఇస్తే ఆ డెలివరీ టైంకి పనిచేస్తాయి కూడా, అవి కూడా ఏర్పాటు చేసాం. నెలకు 2 యావరేజ్ మీద నెలకి 270 నుంచి 300 మంది అవుతుంది. నెలకి తీస్తున్నాం. మరి ఇంత కష్టపడకుండా నిన్న ఎలాగైపోతాయండి? డాక్టర్స్, నర్సులు అందరూ, ఆఫీస్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ కష్టపడ్డారు కాబట్టి ఇంత గ్రోత్ వచ్చింది మాకు. నలగందమ్మా ఈ 24 గంటలు ట్రైనింగ్ వచ్చారు వాళ్ళు కూడా హాస్పిటల్లో బాగా అయిపోయి ఇప్పుడు పిలిచిన రావడం, అర్ధరాత్రి కూడా వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా మట్టుకి రోడ్స్ కానీ అవన్నీ చేస్తుంది. ఇంకా ఆమె ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మాత్రం ఓన్లీ 2 టార్గెట్ పెట్టుకున్నాను నేను. 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఈ 2కి మొత్తం డబ్బు అంతా 2కి 2 సంవత్సరాలు ఎక్కడే అవ్వటం. ఎడ్యుకేషన్, హెల్త్ ఆ 2 చెయ్యాలని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ అంతా మొత్తం డైవర్ట్ చేస్తాను నేను. కానీ మీ అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ, అలాగే వీళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు, నాయకులంతా సహకరిస్తున్నారు. అది సార్ సెక్యూరిటీ మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సార్. జలధార జలహారతి కార్యక్రమం కింద ఒక్కొక్కరికి కాకినాడ జిల్లాలో చేపట్టిన పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి పనుల పురోగతిపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డ్వామా ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద ప్రతిపాదించిన ఉపాధి ఇరిగేషన్ పనులు, గ్రౌండింగ్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. జలధార జలహారతి కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల నిర్వహణలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతతో చేపట్టాలన్నారు. ఈ పనులన్నింటినీ తప్పనిసరిగా జూన్ 30 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి నగర ప్రతిష్టను దెబ్బతీయడం, ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కోరుకొండ రోడ్డులోని ముద్రగడ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన తండ్రిపై, భార్యపై, దివంగత ఎర్రన్నాయుడుపై, తన కుమారుడిపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాను ఎప్పుడు హద్దులు దాటలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై చర్చకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ మధ్యకాలంలో ఆ బ్రాకెట్టో, రాకెట్టో, చాక్లెట్టో ఏదో సంఘటన మీద పోస్ట్ పెట్టారు. అది చెప్తా ఉంది ఏమిటంటే, ఇది ఒక ప్రాంతంలో ఇంటర్నల్ పొలిటికల్ డామినెన్స్,
ఒక సామాజిక వర్గంలో టీడీపీ వారు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక పేటలోని రాజకీయంగా వాళ్ళకి కలిగిన వైరంలో ఆధిపత్య పోరు మీద కలిగిన సమస్య. యువకులు కదా, ఆవేశం, వేడి, ఒకరికొకరు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం, సామాజిక మాధ్యమంలో స్వేచ్ఛ ఎక్కువై ఏది పడితేది మాట్లాడేస్తున్నారు. ఆ మాటల్లోని నువ్వు ఇది అంట కదా అంటే నువ్వు అదంట కదా అని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాయిస్ బట్టి, ఇప్పుడు వాయిస్ ఇస్తేనే మీడియా వాళ్ళు వేస్తారు, వేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని అఫీషియల్ పేజ్లో పోస్టు వైసీపీ వాళ్ళు, నేనే మళ్ళీ ఆ ఆట కూడా దాంట్లో కూడా మళ్ళీ నాకేదో చూశారు మీరు కూడా అంటే నవ్వుకుంటున్నాం. ఆ సామాజిక వర్గం కూడా ఎవరు? నీ సామాజిక వర్గం వారు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కార్యక్రమం రాజకీయపరమైన సమస్యని చిత్రీకరించి నీ జాతి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా నువ్వు పోస్ట్ పెట్టి వాళ్ళని అవమానపరిచావు. సరే, పోస్ట్ పెట్టావు, వాస్తవాలు తెలుసుకున్నావా, నిజాలు తెలుసుకోగలిగావా అంటే ఏదీ లేదు. సరే, ఏదీ లేనప్పుడు నిజంగానే అక్కడ ఏదో జరిగిపోయింది తప్పని నీకు అనిపించినప్పుడు నువ్వు వాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులైన ఈ అబ్బాయికి ఎందుకు ఫోన్ చేసావు? సింహ వెంకటేష్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అది వాట్సాప్ కాల్, వీడియో పెట్టావు, అరగంటలో తీసేసావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి నేను వీడియో తీసేసానని చెప్పావు? నువ్వు ఫోన్ చేసావు, వాట్సాప్ కాల్ ఇదిగో. ఎందుకు చేసావు? పోస్ట్ పెట్టాను, అరగంటలో తీసేసానని, ఇదిగో నెంబర్, ఇదిగో డిస్ప్లే పిక్చర్లో ఫోటో కూడా ఉంది. ఎందుకు అరగంటలో తీసేసావు? అంటే బేరాలు ఆడుతున్నావా? ఎందుకు బేరాలు ఆడావు? అరగంటలో ఎందుకు తీసావు? ఆ సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తులు, పెద్దలు, ఇది మా ప్రాంతానికి అవమానం, మాకు అవమానం, ఇలా చేయడం వల్ల మాకు చాలా బాధగా ఉంది, ప్రెస్ మీట్ పెట్టాలి, మాట్లాడాలని వాళ్ళు భావించడం వల్లనే నేను ప్రెస్ మీట్ పెట్టాను. కానీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి వాడిని ఏదో కడిగేసి దానివల్ల నాకు కలిగేది ఏమీ లేదు. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నేను 10 సార్లు ఆలోచించే పేరు కూడా చెప్పట్లా. కానీ వాళ్ళేంటంటే కలవాలి మనందరం ఒకటని చెప్పినవాడు ఇలా చేయడం అన్నది, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయంగా, ఎంతోమంది నాయకులు చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు, చూడబోమేమో అని. బట్ వాళ్ళ నోటమ్మట కూడా ఆ మాట ఒకటి వింటే మంచిదని మీడియా వాళ్ళని సహకరించమని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పులి మళ్లీ వచ్చిందా? దండంగి కొండపై తిష్టవేసిన పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు కసరత్తులు చేపట్టారు. హనుమాన్ ర్యాపిడ్ రెస్క్యూ టీం బృందం పులిని బంధించేందుకు మత్తు ఇంజెక్షన్ గన్లను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం పులి సంచరించిన ప్రాంతంలో 4 ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నారు. రాజమండ్రి సర్కిల్ CCFO డాక్టర్ జ్యోతి పర్యవేక్షణలో పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరులోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. దేవస్థాన నిధులతో చేపట్టనున్న ప్రదక్షిణ మార్గం, క్యూలైన్ ప్రాంతాల్లో కాంక్రీట్ పనులకు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులు, గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఒక ప్లాట్ఫామ్ అంతా సిమెంట్ ప్లాట్ఫామ్ తయారు చేసి గ్రానైట్ వేయడానికి యువ గారు అవతల సిమెంట్ ప్లాట్ఫామ్ చేసి లోపలేమో ఫ్లేమ్డ్ గ్రానైట్ చుట్టూ అంటే శ్రీనివాస రెడ్డి గారు సుమారు అవసరం కూడా అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అవతల షెడ్యూల్లో ప్రతి శుక్రవారం మన అన్నదానం స్టార్ట్ చేయడానికి అమావాస్య రోజున, అదేవిధంగా శుక్రవారం రోజున అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం మొదలవుతుంది. అదేవిధంగా అమావాస్య రోజున కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది మనం కొత్తగా ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. వారి పేరు మీదుగా చేయడం జరుగుతుంది, లేదంటే దేవస్థానం నిధులు వెచ్చించడం జరుగుతుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి చాలా కార్యక్రమాల్లో దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ అన్నదానానికి కూడా ఎవరైనా వారి ఇంట్రెస్ట్ ఉండి వారు చేపడతానంటే ఆ రోజుకి ఒకరి పేరుగా చేయడం, వారం ఒక పేరించవలసిందిగా చెప్పట్ల రూపంలో మొదటి రోజు అన్నదానానికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రారంభిస్తున్నాం. మన అమ్మవారి నూకాంబిక అమ్మవారి యొక్క దేవాలయంలో రెండవ కార్యక్రమం కూడా చండీ హోమం కూడా ఆల్రెడీ 48 చండీ హోమాలు అమావాస్య రోజున ఇంతవరకు నిర్వహించుకోవడం జరిగింది. 49వ చండీ హోమం చేయబోతూ ఉన్నారు. రేపు 15న 49వ చండీ హోమం అవుతుంది. నెక్స్ట్ చండీ హోమం సరికి పూర్తి స్థాయిలో దేవస్థానం తరపునే యోగశాల నిర్మించి హోమకొండాలు కూడా ఏర్పాటు చేసుకుని దేవస్థానం సపోర్ట్ చేశారు. ఎవరు ఏ విధంగా భక్తులు ముందుకొచ్చి చండీ హోమం నిర్వహించుకోవాలన్నా సామూహికంగా కానీ వ్యక్తిగతంగా కానీ చండీ హోమాలు చేసుకునే విధంగా పూర్తి దేవస్థానమే ఇక్కడ ఏర్పాట్లలో కూడా దానికి కావాల్సినటువంటి వసతులు, ఏర్పాట్లు అన్నీ సమకూర్చి చండీ హోమాలు చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేయనప్పుడు ఈవో గారు నేను పాడడం జరిగింది. దేవస్థాన చైర్మన్ గారు అప్పారావు గారు, ట్రస్ట్ సభ్యులు, ఈవో గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ యొక్క 50వ చండీ హోమం నుంచి దేవస్థానం తరపున ఏర్పాట్లతో ఇక్కడ చండీ హోమ కార్యక్రమం దిగ్విజయంగా మొదలు పెట్టాలని కోరుతా ఉన్నాను. దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే విధంగా ప్రతి పౌర్ణమికి అమావాస్య రోజునేమో మనం చండీ హోమం చేసుకుంటాం, పౌర్ణమి రోజునేమో అభిషేకం చేసుకుంటాం, ప్రతి శుక్రవారం ఏమో అన్నదానం, అమావాస్య రోజున అన్నదానం జరుపుకుంటామని తెలియజేసుకుంటూ దేవస్థానం అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతోటి భక్తులు కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అది పునీతులై తరిస్తా ఉన్నారు. దీని యొక్క అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా దేవస్థాన పాలక మండలి, అధికారులు, గ్రామ పెద్దలు, ఎండిఏ కూటమి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అంట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొండంగి మండలం సీతారాంపురంలో ప్రజాదర్బార్, గ్రామాభివృద్ధికి యనమల దివ్య భరోసా. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై స్పీకర్ సమీక్ష, కార్పొరేట్ వైద్యం అందించాలన్న అయ్యన్న పాత్రుడు. కాకినాడ జిల్లాలో జలధార, జలహారతి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం.
ఆలుమూరు మండలంలో కొత్తపేట ఎమ్మెల్యే పర్యటన, చింతలూరు నూకాంబిక ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.